నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ నవత. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ మరోసారి హింసాత్మకంగా మారింది. వర్క్ చట్టం పేరుతో మళ్లీ భారీ హింసకు తెరలేపారు. రైళ్లను నిలిపివేశారు, పోలీసులపై రాళ్లు రువ్వారు. ముర్షిదాబాద్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న షంషేర్గంజ్లో కూడా హింసతో అట్టడుగుతోంది. వర్క్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న కొంతమంది దుండగులు హిందువుల ఇండ్లను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశారు. హింస తర్వాత బాధిత హిందూ కుటుంబాల వద్దకు ఓ జాతీయ మీడియా ప్రతినిధి చేరుకోవడంతో అక్కడ ఏం జరిగిందనేది బయటకు వచ్చింది. పరిస్థితిని ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుసుకుంది. హిందూ కుటుంబాలకు చెందిన వ్యాపారులు, దుకాణాలు ధ్వంసమైనట్లు జాతీయ మీడియా పేర్కొంది. షంషేర్గంజ్ పోలీస్ స్టేషన్కి దాదాపు 500 మీటర్ల దూరంలో ఉన్న ఇల్లు, దుకాణాలు ధ్వంసమయ్యాయని బాధితులు వెల్లడించారు. తాము పోలీసులకు ఫోన్లు చేసినా వాళ్ళు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గంటల తరబడి హింస చెలరేగిన తర్వాత ఘటనా స్థలానికి పోలీసులు వచ్చి పరిస్థితిని సమీక్షించారని వెల్లడించారు. ఈ ఘటనపై స్థానికంగా నివాసం ఉంటున్న అమర్ భగత్ భార్య మంజుల వెల్లడిస్తూ, దుండగులు మొదట ప్రధాన గేటును పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో వాళ్ళు వెనుక గేటును పగలగొట్టుకుని లోపలికి ప్రవేశించారు. లోపల ఉన్న సైకిల్ ధ్వంసం చేశారు. తర్వాత గదుల్లో ఉన్న సామాన్లను ధ్వంసం చేశారు. కుర్చీ, పరుపు, టీవీ వంటి ఖరీదైన గృహోపకరణాలను ధ్వంసం చేశారు. కొన్ని ఖరీదైన సామాన్లను వెంట తీసుకెళ్లారు. ఇల్లు మొత్తం శిథిలమైపోయిందని బాధితురాలు కన్నీళ్లతో చెప్పుకొచ్చింది. తమ కుటుంబం మొత్తం వణుకుతూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని మంజు తెలిపింది. మేము మా ప్రాణాలను పణంగా పెట్టి పైకప్పు మీద దాక్కున్నామని, మేము దేవుని నామం జపిస్తూ బిక్కుబిక్కుమంటూ ప్రార్థించాం. ఆ సమయంలో నా కూతురు ఇంట్లోనే ఉంది. ఆమెకేమైనా జరిగినా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా. సంఘటన జరిగిన సమయంలో నా భర్త, కొడుకు కూడా ఇంట్లో లేరు. వాళ్ళు దుకాణంలో ఉండిపోవాల్సి వచ్చింది. ఆ ప్రదేశంలో పోలీసులు కూడా లేరు. నా కూతురికి ఏదైనా జరిగుంటే పోలీసులు నా కూతురు గౌరవాన్ని తిరిగి ఇచ్చేవారా? అంతా నాశనమైన తర్వాత పోలీసులు వచ్చారు. పోలీస్ స్టేషన్ కొన్ని మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఈ ఘటన జరిగింది అని మంజు విలపిస్తూ సమాధానమిచ్చింది. కాగా ముర్షిదాబాద్ హింసలో 10 మంది పోలీసులు కూడా గాయపడ్డట్టు తెలుస్తోంది. పోలీసు వాహనాలు కూడా తగలబెట్టారు. స్థానిక ప్రజల వివరాల ప్రకారం శుక్రవారం మసీదులో ప్రార్థనల అనంతరం పెద్ద ఎత్తున ముస్లింలు వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు రోడ్డు మీదకి వచ్చారు. ఇంతలో ఒక పోలీస్ వ్యాన్ అటుగా వెళుతుండగా నిరసనకారులు ఆ వ్యాన్పై తమ ప్రతాపాన్ని చూపించారు. భారీగా రాళ్లు రువ్వారు. దీని కారణంగా పోలీసులు గాయపడ్డారు. నిరసనకారులు 12వ జాతీయ రహదారిని దిగ్బంధించి పోలీసు వ్యాన్పై రాళ్లు రువ్వారు. అనేక మంది ప్రైవేటు వాహనాలకు కూడా నిప్పు పెట్టారు. వర్క్ బోర్డు సవరణకు వ్యతిరేకంగా నినాదాలకు, హిందూ ఇండ్లకు, హిందువుల షాపులకు, హిందూ వెహికల్స్కి సంబంధం ఏంటి అంటే, వర్క్ బోర్డు సవరణ చట్టం అనేది ఒక సాకు మాత్రమే. హిందువులను నాశనం చేయాలి, హిందువుల దమనకాండ చూడాలి, హిందువులను దేశం నుంచి తరిమి కొట్టాలి అనే కుట్రలో భాగంగా జరిగింది అని ఆలోచించడంలో ఎక్కడైనా సందేహం ఉందా? అక్కడ మమతా బెనర్జీ ప్రభుత్వం ఏం చేస్తుంది? కొన్ని మీటర్ల దూరంలోనే పోలీసుల నుండి కూడా ఈరోజు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వం నాయకులు చచ్చిండ్రా, బ్రతికిండ్రా? బ్రతికున్న శవాలుగా ఉన్నారా? ఒక మతానికి కొమ్ము కాస్తూ ఆ మతానికి సంబంధించి పేట్రేకిపోతున్న, చూస్తూ చూడనట్టు ఉన్న వీళ్ళు చచ్చిన శవాలు కాకుంటే ఇంకేమన్నా అవుతారా? పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధిస్తారు? మమతా బెనర్జీ లాంటి నాయకులను దేశం నుంచి ఎప్పుడు తరిమి కొడతారు? హిందువుల మీద జరుగుతున్న ఈ మారణ కాండకు సమాధానం ఎవరు చెప్తారు? ఏదేమైనా పారిపోవాల్సిన అవసరం లేదు. నిలబడి పోరాడదాం. పోతే 10 ప్రాణాలు పోతాయి, కానీ 100 మందిని ఎదిరించగలుగుతాం. భయం ఒక్కటి చాలు మనల్ని పిరికి వాళ్ళని చేయడానికి. ధైర్యంగా ఒక్కసారి ఎదిరించి చూడండి, మీ దగ్గరికి కూడా రారు. ఒక ఛత్రపతి శివాజీ మహారాజులాగా మారండి, ఒక శంభాజీ మహారాజులా మారండి. మారాల్సిన సమయం ఆసన్నమైంది. వాళ్ళు పరిగెత్తిస్తుంటే మనం పారిపోవడం కాదు. మన ఇంట్లో సామాన్లను వాళ్ళు పగలగొడుతుంటే మన ఇంట్లో సామాన్లనే ఆయుధాలుగా మనం మలుచుకుందాం. తరిమి తరిమి కొడదాం. ఎందుకంటే రాక్షస రాజ్యంలో రామరాజ్యం రావాలి అంటే వానర సైన్యంలాగా మనం అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. అవునంటారా, కాదంటారా? పరిగెత్తకండి. పరిగెడితే పారిపోవడానికి ఈ దేశం తప్ప ఇంకొక్కటి లేదు. ఒక్క దగ్గర నుంచి మీరు పరిగెట్టడం స్టార్ట్ చేస్తే, ఒక రాష్ట్రం నుంచి పరిగెత్తించడం మొదలుపెట్టిన వీళ్ళు దేశం నుంచి మనల్ని పరిగెత్తించడంలో, మనం మతం మార్చడంతోనో
ఆపేయాలని చూస్తారు. కాబట్టి నిలబడదాం, పోరాడదాం, ప్రాణం అడ్డు పెట్టైనా సరే ధర్మ పరిరక్షకులు పారిపోయే వాళ్ళు కాదు అని నిరూపించి చూపిద్దాం. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. అండ్ జర్నలిస్ట్ నవత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అని చెక్ చేయండి. చేయకుంటే వెంటనే చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి జర్నలిస్ట్ నవత ఛానల్కి సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. వ్యాపార ప్రకటనల కోసం అలాగే ప్రజా సమస్యల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. మళ్ళీ చెప్తున్నాను, పరిగెత్తకండి, నిలబడి పోరాడి విజయవంతంగా చరిత్రలో పేరును లిఖించుకోండి. పిరికి వాళ్ళుగా మారిపోకండి. పిరికితనం చాలు మనం చనిపోయిందని చెప్పడానికి. మనం చనిపోయిన శవాలుగా బ్రతుకుదామా, నిజంగా పోరాడిన ధీరులుగా మెరుగుదామా అనేది మీరే ఆలోచించండి. జై హింద్, జై భారత్.